శ్రీని శ్రీని గుబ్బల ఫస్ట్ విక్రాంత్ని పిలిచి ఇదంతా స్టార్ట్ చేసే ముందు ఓపెన్గా మన విక్రాంత్కి చెప్పింది ఏంటంటే వాట్ ఎవర్ డెసిషన్ మీరు తీసుకున్న దానికి నేను రెడీగా ఉంటా అండి. బట్ నాకు టైం ఫ్రేమ్ ఇదంతా ఎలాంటిది లేదు. బట్ బడ్జెట్ నాకు ఒకసారి ముందే క్లియర్గా చెప్తే నేను రెడీగా ఉంటా అంతే. మనోడికి ఎలాంటి లిమిటేషన్స్ కానీ ఎలాంటి ఇవి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. అందుకు విక్రాంత్ కూడా ప్రశాంతంగా చేశాడు అనుకుంటున్నాను నేను కూడా. అండ్ ద థింగ్స్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వస్తే ఈ మూవీ 90s కిడ్స్ అందరికీ ఎక్కుతుంది. అండ్ ఆ తర్వాత వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ఆమె స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. నేను ఇండియా వర్సెస్ క్యూబా ఫైట్ చేశాను బాక్సింగ్. ఆ టైంలో పేపర్లో మాకు ఎక్కడ ఒక చిన్న మాస్టర్ కృష్ణ చైతన్య సన్ ఆఫ్ సో అండ్ సన్ వచ్చేది. ఇప్పుడు స్కోప్ చాలా ఉంది అందరికీ. అండ్ పీపుల్ విల్ కమ్ టు నో ఓకే ఆ టైంలో స్పోర్ట్స్ మెన్ వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడ్డారు, ఒకవేళ వాడికి మెడల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆ రియాలిటీ ఇక్కడ కనిపిస్తుంది. బికాజ్ దిస్ ఇస్ రియల్ స్టోరీ కాబట్టి ఆ రియాలిటీ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ఉన్నారో అందరికీ టచ్ అవుతుందండి ఇది. అండ్ ఈ జనరేషన్ కిడ్స్కి ఓహో ఆ టైంలో ఇంత ప్రాబ్లం ఫేస్ చేశారా, ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఇవన్నీ ఇంత హెల్ప్ఫుల్గా ఉన్నాయా అని ఈ జనరేషన్ కిడ్స్ కూడా బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టు విక్రాంత్ చూపించాడు. ఓకే ప్లీజ్ కమ్. ఓకే విక్రాంత్ విల్ టేక్. అర్జున్ చక్రవర్తి ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కానీ లిరికల్ సాంగ్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు కానీ నాన్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ నాతో మాట్లాడడం జరిగింది. వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. డెఫినెట్గా ఈ ట్రైలర్ కూడా అదే రేంజ్కి తీసుకెళ్తాదని అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా రిలీజ్ అవ్వడం కూడా ఇంకా చాలా తక్కువ టైమే ఉంది. డెఫినెట్గా ఈ ఫిల్మ్ ఎంగేజ్ చేస్తుంది, ఒక మంచి ఎమోషన్ స్టోరీ. డెఫినెట్గా అది అందరు కనెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇకపోతే మీడియా వచ్చేసరికల్లా ఇట్లాంటి ఫిల్మ్స్కి అంటే ఇట్లాంటి కంటెంట్స్కి కొత్త వాళ్ళకి ఇలాంటి ఫిల్మ్స్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే మీడియా సపోర్ట్ చాలా అవసరం. ఆల్రెడీ మీ వల్ల మాకు చాలా జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ. అట్ ది సేమ్ టైం ఇంకా మీ సపోర్ట్ ఇంకా కూడా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది మీడియా and wish you all the best for the entire team of Arjun Chakravarti. Thank you. Everyone to thank you for reaching here for the Arjun Chakravarti trailer launch event. And yeah, I'm happy and very glad to be part of this huge event and also this huge movie. It is 6 years of work, and I would like to thank each and every artist and main characters. And Vijay bro, he did the 8 characters of transitions, which is very huge part he done major transitions, and the music which you saw, it came out really well, I guess, and hope you enjoy the movie in 29th. And yeah, thank you. బేసిక్గా పుష్ప తర్వాత అంటున్నారు. యాక్చువల్గా నేను ఇది 2019లో స్టార్ట్ చేశాము. అప్పటికి నేను ఇంకా పుష్ప ఫస్ట్ పార్ట్ కూడా కమిట్ అవ్వలేదు. బేసిక్గా ఇందులో నేను రంగయ్య అనే ఒక ఎక్సలెంట్ క్యారెక్టర్, సినిమాలో సోల్ ఆఫ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ ఆ క్యారెక్టర్. ఒక లైన్లో చెప్పాలి అని అంటే ఈ సినిమా అర్జున్ చక్రవర్తి క్యారెక్టర్కి ఒక గోల్ని క్రియేట్ చేసే క్యారెక్టర్ బేసిక్గా. అంటే ఈ రంగయ్య మామ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడమే అర్జున్ చక్రవర్తి గోల్ ఈ మూవీలో బేసిక్గా. సో ఇట్స్ వెరీ గుడ్ క్యారెక్టర్. బహుశా నేను నా కెరీర్లో ఇప్పటివరకు చేసిన అన్ని క్యారెక్టర్స్లోకి ఇది ది బెస్ట్ అవుతుంది. దీనికోసం యాక్చువల్గా ఫిజికల్గా కూడా చాలా ఏమంటారు ట్రాన్స్ఫర్మేషన్స్ అవి చేశాము. 2019లో ఫస్ట్ షూట్ చేసింది నేను 65 years ఓల్డ్ లుక్ ఫస్ట్ షూట్ చేశాం బేసిక్గా. సో ఆ క్యారెక్టర్ ఆ లుక్ కోసం నేను దాదాపు ఒక 10-12 కిలోలు తగ్గాను. అప్పుడు వెయిట్ తగ్గి ఆ క్యారెక్టర్ ఆ ఫస్ట్ షెడ్యూల్లో చేసాము. దాని తర్వాత మళ్ళీ మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ చేసాము. దాని తర్వాత మళ్ళీ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఆ యంగ్, అంటే ఈ క్యారెక్టర్ 1950sలో కబడ్డీ ఆడుతున్నప్పటికి కొన్ని విజువల్స్ ఉంటాయి మూవీలో. సో ఆ విజువల్స్ కోసం మళ్ళీ మజిల్ గెయిన్ చేసి ఒక యంగ్ స్పోర్ట్స్ మ్యాన్ లుక్లోకి మారడం జరిగింది. సో ఇట్ వాజ్ ఎ లాంగ్ జర్నీ యాక్చువల్లీ.
యాజ్ అన్ యాక్టర్గా నాకు అంటే చాలా తక్కువ సార్లు మనకి ఆపర్చునిటీ వస్తుంది ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయడానికి. డైరెక్టర్ విక్రాంత్ నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని చెప్పేసి నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇవ్వడం అనేది రియల్లీ ఐ ఫీల్ బ్లెస్డ్ యాక్చువల్లీ. ఇది అంటే ఒక యాక్టర్కి ఒక అదృష్టం ఏంటంటే తనని నమ్మే డైరెక్టర్ దొరకడం అదృష్టం అంటారు. ఇలాంటి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకోవడం అనేది నాకు ఈ సినిమా ద్వారా జరిగిన అదృష్టం అని చెప్పుకోవచ్చు. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. చాలా సంవత్సరాలుగా వీఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ అందరం. అండ్ నేనైనా ఇంకా ఈ సినిమా చేసుకుంటూ వేరే మూవీస్ కూడా చేశాను. అంటే ఫస్ట్ షెడ్యూల్ వాజ్ క్రూషియల్. ఆ లుక్ కోసం నేను వెయిట్ తగ్గడము, దాని తర్వాత వచ్చిన విజువల్స్కి, అంటే దాని తర్వాత మిడిల్ ఏజ్డ్ ఆ లుక్కి ఆల్మోస్ట్ చాలా అంటే అది చేసుకుంటూ కూడా నేను వేరే మూవీస్ బయట సినిమాలు చాలా ఇంక్లూడింగ్ పుష్ప కానీ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాను. బట్ విజయ్ చేసిన హార్డ్ వర్క్ ఈ సినిమాకి ఐ థింక్ అంటే నా కెరీర్లో నేను ఇంతవరకు ఎవరిని చూడలేదండి అంత పిచ్చిగా ఒక క్యారెక్టర్ కోసం. నేనైతే విజయ్ సక్సెస్ అవ్వడానికి ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ విక్రాంత్ రుద్ర, ఎవరైనా సరే ఒక ప్రాజెక్ట్ మీద, అంటే ఇది రైటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తీసుకుంటే నాకు తెలిసి 9 సంవత్సరాలు, 9 years ఒక ప్రాజెక్ట్ని నమ్మి ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం అనేది మామూలు విషయం కాదు బ్రో. అంటే ఈ సినిమాకి చాలా మ్యాజిక్స్ జరిగాయండి. అంటే చాలా హార్డ్ వర్క్, చాలామంది అంటే వాళ్ళ ఎఫర్ట్, అంటే ఒక ప్రాణం పోసారు అంటారు కదా, అలాంటి ఎఫర్ట్ పెట్టారు. ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఈ మూవీ కనుక హిట్ అవ్వకపోతే హార్డ్ వర్క్ అనే పదానికి మీనింగ్ ఉండదు. శ్రీని గారు సార్ ఒక డైరెక్టర్ని నమ్మి, అంటే నేను ఫస్ట్ టైం స్టోరీ నాకు విక్రాంత్ గారు నాకు నరేట్ చేసినప్పుడు 2018లో నేను కథ విన్నానండి. ఐ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ యాక్టర్ టు బి ఫైనలైజ్డ్. ఈ సినిమాకి ఫస్ట్ నన్నే ఫైనలైజ్ చేశారు, అందరు ఆర్టిస్టుల కంటే ముందు నన్ను ఫైనలైజ్ చేశారు ఈ క్యారెక్టర్కి. 2018 నుంచి అప్పటికే ఆఫీస్ రన్నింగ్లో ఉంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక కథని, ఒక డైరెక్టర్ని, ఇంతమంది టెక్నీషియన్స్ని నమ్మి ఒక ప్రొడ్యూసర్ నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేయడం, టైం ఇన్వెస్ట్ చేయడము, మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్, రియలీ హ్యాట్స్ ఆఫ్. అలాగే దుర్గేష్ ఇందులో రమణ అని ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడండి తను. అంటే తను లీడ్ రోల్స్ కూడా చేశాడు ఇంతకుముందు కొన్ని చిన్న సినిమాల్లో, చాలా సినిమాల్లో యాక్ట్ కూడా చేశాడు. బట్ ఈ క్యారెక్టర్ డెఫినెట్గా తన కెరీర్కి ఒక మైల్ స్టోన్ అవుతుంది. అండ్ ఈ సినిమా తర్వాత తను చాలా బిజీ ఆర్టిస్ట్ అవుతాడు అని నమ్ముతున్నాను నేను. డిఓపి జగదీష్తో నాకు చాలా ఏమంటారు కనెక్షన్ ఉంది. జోహార్ ఫస్ట్ ఫిలిం యాక్చువల్గా తనకి, అప్పటి నుంచి మేము దాదాపు 5-6 సినిమాలకి కలిసి వర్క్ చేశాము. ఈజ్ ఫెంటాస్టిక్ డిఓపి అండి. అండ్ తను చేసిన వర్క్ ఈ మూవీకి అవార్డ్ విన్నింగ్ వర్క్ అంటారు కదా, అది అని చెప్పుకోవచ్చు డెఫినెట్గా. ఈ సినిమాకి తనకి డెఫినెట్గా ఎన్నో అవార్డ్స్ వస్తాయి. అమేజింగ్ వర్క్ బ్రో, అమేజింగ్ వర్క్. విఘ్నేష్ బ్రో, అసలు ఆ సౌండ్ ఇప్పుడు విని ఆ వైబ్రేషన్ ఇంకా మైండ్లో తిరుగుతూనే ఉంది. విఘ్నేష్ ఈ సినిమాకి మ్యూజిక్ చేశాడు, అద్భుతం. మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే 29th ఆగస్ట్ ప్రో కబడ్డీ స్టార్ట్ అవుతుంది. 29th ఆగస్ట్ నేషనల్ స్పోర్ట్స్ డే అండ్ 29th ఆగస్ట్ అర్జున్ చక్రవర్తి మూవీ రిలీజ్ అవుతుంది కబడ్డీ బ్యాక్డ్రాప్. సో చాలా వరకు లాస్ట్ టైం మాట్లాడాను, ఎక్కువ టైం వేస్ట్ చేయను. బట్ ఇప్పుడు వరకు ఇన్స్టాగ్రామ్లో 94 million రీచ్ అయిందండి.
You all saw the trailer, right? Trailer, ela undi? Superb? Okay, if you really liked it, please give this whole team of Arjun Chakravarti a huge round of applause. They deserve it. They deserve it. This is a very emotional moment for everyone because so many years of hard work and your support means so much for us. Chala happyga undi to be part of this team, Arjun Chakravarti. I feel I'm blessed to witness something so powerful, so brilliant. And yes, idina first Telugu movie and sure support cheyandi. And I guess మీరు సాంగ్స్కి ఇచ్చిన సపోర్ట్ I'm like so happy and grateful to know that everybody's liking the songs. I mean, seriously, the songs, the visuals, whenever people are seeing it and they're commenting, they say that it's so brilliant. They are expecting a lot from this movie. So, in the same way, please support our movie. And I guarantee you, it's going to be a beautiful cinema. You're going to love it. So, see you all on. From 29th of August. See you all in theatres. Do watch Arjun Chakravarti and we all are expecting you all. Thank you so much. Thank you. ముందుగా మా ట్రైలర్ లాంచ్ చేసిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. పేరు పేరున మీరు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. తర్వాత ఇంతకుముందు ఇప్పుడు మేము లాంచ్ చేసిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ఇప్పుడు ట్రైలర్ కానీ ఇంతకుముందు లాంచ్ చేసినవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు, దానికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ మా ఈ లాంచ్ చేసిన ఈ టీజరు ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్ మాకు ఆడియన్స్లో వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఫస్ట్ విజువల్స్లో చూస్తుంటే చాలా మంచి మూవీ, చాలా బిగ్ మూవీలా కనబడుతుంది. ఆ క్రెడిట్ అంతా మా డిఓపి. నిజంగా విజువల్స్లో మనం నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయాం. అదంతా ఆ క్రెడిట్ అంతా మీది. నిజంగా విజువల్స్లో చూసిన ప్రతి ఒక్కరూ విజువల్గా అద్దరిపోయిందని చెప్పారు. ఆ క్రెడిట్ అంతా మా డిఓపి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ డైలాగ్స్లో మా మూవీకి డైలాగ్ రైటర్ రవీంద్ర పుల్లే మైసా డైరెక్టర్. డైలాగ్స్ కూడా రంగేమామ చెప్పిన డైలాగ్ కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఆ డైలాగ్ విన్నగానే అది ఎస్ నిజమే కదా అన్న ఫీల్లోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఆయన బిజీగా ఉండి ఇక్కడికి రాలేదు. నెక్స్ట్ మ్యూజిక్ విఘ్నేష్. ఇంతకుముందు మనం టీజర్ కానీ సాంగ్స్ కానీ చూసాం. ఇప్పుడు నేను డైరెక్ట్గా ట్రైలర్ ఇప్పుడే చూసాను, నేను నైట్ చూడలేదు. బట్ చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. ఇంతమందితో చూస్తుంటే చింపేసాం మళ్ళీ ఇంకోసారి, అద్దరిపోయింది. అండ్ మా డైరెక్టర్ గురించి మేకింగ్లో ఆయన డెఫినెట్గా ఒక 10 స్టెప్స్ ముందుకు వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఏం సపోర్ట్ లేని, ఎవరి దగ్గర వర్క్ చేయని డైరెక్టర్ ఈ రేంజ్లో మూవీ చేశాడంటే ఎవరు రేడి ఎరగదీశాడు అనే టాక్ ఉంది బయట. డెఫినెట్గా అది డైరెక్టర్ ప్రూవ్ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ మై ప్రొడ్యూసర్. ఆయన ఫస్ట్ నుంచి మేమెవరు నమ్మనంత రీతిలో మమ్మల్ని నమ్మాడు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు లేకపోతే మేము లేము, ఇంత మంచి సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. నేను మొన్న ఇంటర్వ్యూలు చేస్తే కూడా మీ అందరికన్నా మీ ప్రొడ్యూసరే చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నారంటే ఎస్, ఆయనే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఆయన కాన్ఫిడెన్సే మా స్ట్రెంగ్త్. డెఫినెట్గా మా మూవీ కూడా మంచి సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ఇంతకుముందు ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ప్రతి ఒక్కరు మా గురించి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీరు విజువల్స్గా చూసారు 6 ప్యాక్ చేసినప్పుడు అవన్నీ. మేము 6 ప్యాక్ షూట్ చేస్తున్నప్పుడు 2 డేస్ ముందు నుంచి నేను వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమీ తీసుకోలేదు. మేము స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు 2 డేస్ షూట్ స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు ఓన్లీ ఒక ఆరెంజ్, నేను 2 డేస్ తిన్నది ఓన్లీ ఒక ఆరెంజ్. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ షూట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ విజువల్గా మాకు నైట్ షూట్ అయితే చాలా బాగుంటుందని మా డిఓపి డైరెక్టర్ డిసైడ్ అయిన తర్వాత ఆ డే మార్నింగ్, ఆ 2 డేస్ కంప్లీట్ అయిపోయి 3rd డే కూడా మార్నింగ్ అంతా నేను సెట్లోనే ఉండి నైట్ 9 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు షూట్ చేసాం. ఏం జరిగిందో ఏంటో తెలీదు. ఎక్కడ నేను డౌన్ అవ్వడం కానీ, షార్ట్ ఫ్రేమ్ పెడితే విజువల్గా ఏ షార్ట్ అంటే ఆ షార్ట్ వెళ్ళిపోయాం. ఎక్కడ
ఎనర్జీ లో అవ్వడం కానీ ఏం తెలియలేదు. అంత ముందు వరకు చాలా లోలో ఉన్నాను, నీరసంగా అసలు చేయగలనా లేదా అనే ఫీల్ ఉంది. కానీ కెమెరా పెట్టి మేము షార్ట్ పెడుతున్నప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాం. చేసినప్పుడు మీకు విజువల్స్ నెక్స్ట్ కనబడతాయి. అదంతా సినిమా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది. నిజంగా మేము ఏదైతే అనుకున్నామో అవన్నీ మమ్మల్ని సినిమా ప్రతి స్టెప్లో ఒక స్టెప్ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది. సో డెఫినెట్గా ఒక మంచి మూవీ చేశాను, నా కెరీర్లో బెస్ట్ మూవీ చేశానని నేను ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా 29 తర్వాత మీరు కూడా అదే ఫీల్ అవుతారు. ఇంకా మా ఆర్టిస్ట్ అజయ్ అన్న రాలేదు. మా సినిమాని ఫస్ట్ నుంచి ఆయన కొంచెం బిజీగా ఉండి రాలేదు. ఫస్ట్ నుండి మా సినిమా ఒక ఇండస్ట్రీ పీపుల్స్కి, ఒక పెద్ద పర్సన్స్కి తీసుకెళ్ళిన పర్సన్ అంటే ఆయనే. మేము రీసెంట్గా అను గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా చెప్పారు నాకు, అజయ్ చాలాసార్లు చెప్పాడు చాలా మంచి మూవీ, చాలా బాగా చేశారు, మొత్తం టీం అంతా చాలా కష్టపడ్డారని. అలా చాలామందికి ఇండస్ట్రీలో పర్సన్స్కి చాలామందికి ఆయన మా మూవీని తీసుకెళ్ళాడు ముందు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ దయా గారు, ఆయన 2017 నుంచి మేము వర్క్ చేసాం. ఆయనతో బాండింగ్. మా టీంలో చాలా పాజిటివ్ మనిషి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఎనీ టైం ఎనీ సిచ్యువేషన్లో ఒక పాజిటివ్గా దేన్నైనా ఒక పాజిటివ్గా మలుసుకోగలిగిన మనిషి. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిజంగా. మీరు మీ పాజిటివ్నెస్ మాకు చాలా ప్లస్ అయింది మాకు. అండ్ దుర్గేష్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ వచ్చి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకా మా హీరోయిన్, తను ప్రీవియస్కి ఇప్పటికి మీరే చూశారు. ప్రీవియస్లో పాపం మనం టీజర్ లాంచ్ అప్పుడు తెలుగు అంతలా మాట్లాడలేకపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా తెలుగు మాట్లాడింది, తెలుగు అమ్మాయి అయిపోయింది తను. డెఫినెట్గా తెలుగులో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి తనకి. ఇంకా మీడియా మిత్రులందరినీ కోరేది ఒకటే, మీరు ట్రైలర్ చూశారు, డెఫినెట్గా మీ వంతుగా మీరు మాకు ఈ సినిమాకి ఏం చేయగలరో మా కష్టానికి మీరంతా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, ఇక్కడ అందరికి వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఈ సినిమా అర్జున్ చక్రవర్తి అనేది ఒక సినిమా కాదు, నా 9 సంవత్సరాల ఒక కళ, నా డ్రీమ్. సో మా టీం అందరు 6 years కంప్లీట్గా ఒక శ్రమ, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ అర్జున్ చక్రవర్తి ద్వారా అన్నీ మీ ముందుకు వచ్చేసాయి ఇప్పుడు. సో ఈ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడాలంటే మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాడాలి. సార్ ఒకసారి ముందుకు రారా సార్. అంటే జనరల్గా అసలు నేను ఎక్కడో వర్క్ చేయలేదు కంప్లీట్గా, అంటే నేను ఈ షూట్ ముందు కెమెరా కూడా చూడలేదు. సో అలా నేను వెళ్ళి కట్ చెప్పినప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేస్తా అని నాకు సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్ ఎలా అంటే ఒక డెబ్యూ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇచ్చారు. సో లైక్ అంటే ఇప్పుడు దైవం మానుష్య రూపేణ అంటారు కదా, సో అలా నాకు ఈయన దైవంలో వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ జర్నీలో 9 సంవత్సరాల జర్నీలో నేను చాలా తప్పులు చేశాను, చాలా నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు కానీ అంటే చాలా అంటే నా ద్వారా నేను డిలే చేయడం వల్ల చాలా బడ్జెట్ కూడా లాస్ అయింది. బట్ స్టిల్ ఆయన ఎప్పుడు నన్ను ఏం అనలేదు. సో ఏం పర్లేదు నువ్వు చేసుకుంటే వెళ్ళన్నారు. అంటే దాని కొడుకు కంటే ఎక్కువ నన్ను ట్రీట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ మీన్ ఇంకా ఇంతకంటే చెప్పాలి, ఇంకా చాలా చెప్పాలని, కానీ సందర్భం కాదు, ఇంకా ముందు ఉన్న ఈవెంట్స్ అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సపోర్ట్ ఇచ్చినందుకు. మా కో ప్రొడ్యూసర్ చైతన్య బ్రో, ఓ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసలు మేము కాశ్మీర్లో దిగిన వెంటనే మమ్మల్ని అందరూ పోలీసులు పక్క నిలబెట్టారు. ఎందుకంటే అప్పటికి మీ ఉన్న పోర్షన్కి అంతా గడ్డం అవన్నీ ఉండేసరికి మేబీ మేము ఎలా అనిపించామో తెలియదు, అందరిని పక్క పెట్టేసరికి సో మాకేం చేయాలో అర్థం కాలేదు. మా కమ్యూనికేషన్ కూడా అంతంత మాత్రమే హిందీ. సో ఆ టైంలో ఇమీడియట్గా బ్రో కాల్ చేసి మినిస్టర్స్తో అందరితో మాట్లాడి సో ½ an hourలో ఆ ఇష్యూ అంతా రిజాల్వ్ చేసి వెళ్ళారు. థ్యాంక్ యూ బ్రో. షూట్లో ఏ టైంలో కూడా పర్మిషన్ కావాలన్నా ఏం కావాలన్నా ఆయన దగ్గరుండి చూశారు. మేము చేసిన రూరల్ లొకేషన్స్ కానీ చాలా ల్యాండ్స్కేప్ లోపలికి వెళ్ళినా కూడా అక్కడ ఐ మీన్ కరెంటు లేదు, వాటర్లు సరిగా లేదు, అయినా అవన్నీ మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా షూట్కి సో అన్నీ ఆన్ టైం తీసుకొచ్చి మాకు సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చెప్పాలంటే మా హీరో. సో ఇప్పుడు చూశారు కదా రా అర్జున సాంగ్, సో యాంథమ్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి. సో ఆ ఐడియా వచ్చింది, ఇన్స్పిరేషన్ విజయ్ నుంచి వచ్చింది. సో నేను మా ఊరికి వెళ్తున్న టైంలో అంటే చాలా మ్యూజిక్ సిట్టింగ్ కూర్చున్నా, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు సాంగ్. అది ఆల్మోస్ట్ 9 monthsలో విఘ్నేష్ అలా 9 tunes ఇచ్చాడు, అవి మీకు సాటిస్ఫై అవ్వలేదు. సో అలా ఇంటికి వెళ్తున్న టైంలో నాకు ఒక పిక్చర్ కనిపించింది. అంటే అది ఒక శిల తను చెక్కుని ఒక శిల్పంలో మారిన మూమెంట్ నాకు అనిపించింది. అది చూసిన వెంటనే నాకు విజయ్ గుర్తొచ్చాడు. సో ఇమ్మీడియట్గా థాట్ వచ్చింది లిరిక్లో, ఒక ఖడ్గం తయారవ్వాలంటే అది కొలిమిలో మరిగి సిత్తుతో దెబ్బలు తిని
ఒక కట్గా ఒక షార్ప్నెస్ తోటి బయటకు వస్తుంది. సో ఇమ్మీడియట్గా ఫస్ట్ లిరిక్ అది వచ్చిందనమాట. మెరిసిందా ఓ అగ్నికనే కొలిమంతా కాల్చుకునే తనువంతా రాచుకునే కడుపంతా చీల్చుకునే. సో అది నిన్ను చూసి వచ్చింది అది కంపల్సరీ. సో నెక్స్ట్ ఆ సాంగ్లో చెప్పాలంటే మీ కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ -6 degrees ఉంది. సో దాంట్లో ఏంటంటే కంప్లీట్గా హిల్ టాప్ పైన కూర్చొని షర్ట్లెస్గా కూర్చోవాలి. సో మేము అంతా కోల్డ్ ఉండడం వల్ల అందరు కింద ఉన్న ఆల్మోస్ట్ ఒక 500 మీటర్ దూరంలో ఉండి షార్ట్ చెప్తున్నాం. తను అలానే కూర్చొని యోగా పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. సో మేము డ్రోన్తో షూట్ చేస్తుంటే ఆ డ్రోన్ కూడా టెక్నికల్గా ఇష్యూస్ వచ్చాయి. బికాజ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ వల్ల డ్రోన్ కూడా కింద పడిపోయింది. సో అయినా దాన్ని డ్రోన్ రిజాల్వ్ చేసి ½ an hour అలానే ఉండేసరికి ఫైనల్గా కట్ చెప్తాను ఎక్కడ మూవ్ అవ్వట్లేదు. సో ఇమ్మీడియట్గా మేము పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అలానే ఫ్రీజ్ అయి ఉండిపోయాడు. సో ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. బట్ బీపీ డౌన్ అయింది, అన్నీ ఉన్నాయి. సో నా విజన్ కోసం నేను కళ కన్నా ఒక విజన్ కోసం తను లైఫ్ పెట్టి చేశాడు. సో తన లైఫ్ ఏమైనా పోయినా పర్లేదు. సో ఈవెన్ తన హాస్పిటల్లో 3-4 months ఉన్నాయి. చాలా హెల్త్ కండిషన్స్ వచ్చినా నా విజన్ కోసం వర్క్ చేసి కంప్లీట్గా అర్జున్ చక్రవర్తి అవుట్పుట్ తీసుకురావడానికి 100% తన ఎఫర్ట్స్ పెట్టాడు. థ్యాంక్ యూ బ్రో. సో నెక్స్ట్ దయా గారు. సార్ రండి సార్. సో ఈయనకు అంటే ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చాక నాకు తెలిసిన ఫస్ట్ యాక్టర్ దయా గారు. సో ఆయన్ని పిలిచి స్టోరీ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ఇంత పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్ నాకు ఇస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. నేను రివర్స్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే షూట్ టైంలో ఫస్ట్ షెడ్యూల్లో 65 years లుక్ కనిపించాలంటే అప్పటికైనా ఆల్మోస్ట్ ఆయన కూడా బాడీ బిల్డ్ చేస్తున్నారు ఆ టైంలో మీట్ అయినప్పుడు. సో మీ షూటింగ్కి వెళ్ళే టైంలో ఆయన ఒక లాస్ట్ 20 days 1 mealతోనే సర్వైవ్ అయ్యారంట. సో వన్స్ షూట్లో వచ్చేసరికి కంప్లీట్గా ఆయన చాలా సన్నగా కనిపించారు. నేనే గుర్తుపట్టలేకపోయాను. సో ఆ డెడికేషన్ ఏంటి సార్ అసలు యాక్ట్స్ ఆఫ్ మీకు అసలు డెడికేషన్కి. దాంతోపాటు ఆ దయ గారి క్యారెక్టర్కి 5 physical వేరియేషన్స్ ఉన్నాయి. ఈవెన్ హీరో గారితో పాటు దయ గారి క్యారెక్టర్ కూడా జర్నీ అవుద్ది ఫిల్మ్లో. కంప్లీట్ అర్జున్ చక్రవర్తి సోలే రంగయ్య క్యారెక్టర్. సో 1955లో ఆడిన ఒక రంగయ్య ఒక ప్లేయర్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి దయ గారి క్యారెక్టర్ తీసుకున్నాం. ఆయన గేమ్ ఆడే పోర్షన్ 1955లో ఉంటుంది. ఆ పోర్షన్ కూడా ఆయన కబడ్డీ నేర్చుకున్నారు. ఈవెన్ మీ షూట్ చేసే టైంలో బెడ్స్ కూడా లేవు కింద. సో అలానే ఆ ఏజ్లో కూడా అలా జంపులు చేశారు. అసలు ఎలా సార్ ఐ డోంట్ నో. సో కంప్లీట్ 100% ఎవరి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ మా డిఓపి కమ్రో సో మా జగదీష్ గారికి చెప్పాలంటే ఆ ఫోటోగ్రఫీ నెక్స్ట్ స్టాండర్డ్లో తీశాడు. బట్ దానికంటే గ్రేట్ థింగ్ ఏంటంటే మీ కాశ్మీర్లో షూట్ చేస్తున్న టైంలో కంప్లీట్గా అందరూ -6 degrees ఉండడంతో అందరూ ఫ్రీజ్ అయిపోయారు. ఈవెన్ గింబల్ ఆపరేటర్స్ కూడా వాళ్ళ లెగ్స్ అన్నీ ఫ్రీజ్ అవ్వడంతో వాళ్ళు కూడా మేము చేయలేమని బ్యాక్ అయిపోయారు. సో ఆ టైంలో జగదీష్ దగ్గరికి వెళ్ళిపోయి బ్రో నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా అవుట్పుట్ నాకు కావాలని చెప్పాను. ఈవెన్ నా విజన్కి ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన ఇమ్మీడియట్గా షూ వేసుకొని గిమ్మలు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ అది ఒక 500 meters లోపలికి వెళ్ళిపోయి షూట్ చేయాల్సిన సిచ్యువేషన్. సో ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే మధ్యలో గ్యాప్ తీసుకొని బయటకు వచ్చి షూ ఇప్పేసి లెగ్స్ రబ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ లైఫ్ పెట్ చేశారు. నా విజన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని థ్యాంక్ యూ సో మచ్. దానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ కమీర్ బ్రో. సో నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా టార్చర్ అంతా తనే భరించాడు. సో ఆల్మోస్ట్ అంటే ఈ ట్రైలర్ కూడా ఫైనల్ స్టేజ్లో మ్యూజిక్ చేస్తున్నప్పుడు లాస్ట్ 4 days నుంచి తను స్లీప్ కూడా లేడు. సో ఎవ్రీ కరెక్షన్ ప్రతి లేయర్ తను మిక్సింగ్ వరకు లాస్ట్ మినిట్ వరకు కూర్చొని చేశాడు. ఈవెన్ నా మ్యూజిక్ కూడా మీరు సాంగ్ చూస్తే ప్రతి సాంగ్ ఒక 9 months 5 to 6 months పట్టింది. ఈ సాంగ్ అయితే 9 months పట్టింది. ఒక 10 tunes ఇచ్చాడు. ప్రతి ట్యూన్ రిజెక్షన్ చేయడం అయినా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా సో నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలన్న అవుట్పుట్ కోసం చాలా డే అండ్ నైట్ వర్క్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. దుర్గేష్. సో ఈవెన్ సో దుర్గేష్ గురించి చెప్పాలంటే సో దుర్గేష్ క్యారెక్టర్ కూడా సినిమాలో అర్జున్ లైఫ్ ఎలా ఉంటుందో దుర్గేష్ లైఫ్ కూడా కంటిన్యూస్గా ట్రావెల్ అవుతుంటుంది ఆల్మోస్ట్ 30 years వరకు. సో ఈచ్ వేరియేషన్ కోసం తను హీరో ఎలా లుక్ మారుతో తను కూడా లుక్ మారాలి. సో తను ఏ ఫిల్మ్ చేయకుండా కమిటెడ్గా 4.5 years నా డ్రీమ్ కోసం ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు సినిమాలో చూసినా కూడా యాక్టింగ్ కూడా ఎంత రియలిస్టిక్ పర్ఫామ్ చేశాడంటే ఈవెన్ చాలా సింగిల్ టేక్స్ చేశాడు. చాలా ఈజీ అయిపోయింది నీతో వర్క్ చేయడం వల్ల. సో నెక్స్ట్ మా దేవిక కంఫర్ట్. సో తిని ఏంటి అంటే కంప్లీట్గా మేము ఫస్ట్ ఆడిషన్ చేసి కేరళ వెళ్ళాను. సో అక్కడ చాలామంది పీపుల్ని ఆడిషన్ చేయంగా నన్ను చాలా ఫ్రస్ట్రేషన్తో కూర్చున్న టైంలో తను ఆడిషన్కి వచ్చింది. సో తను ఆడిషన్ చేయకుండా ఇమ్మీడియట్గా తనకు స్టోరీ చెప్పాను.
సో నాకు తను ఎప్పుడైతే ఆ రూమ్లోకి ఎంటర్ అవుతుందో నా దేవికి ఎలా ఫీల్ ఉంటుందో ఆ ట్రెడిషనల్ లుక్ కానీ ఆ ఐస్ కానీ దూరం నుంచి తన ఐ ఎక్స్ప్రెషన్స్ నాకు కనిపించాయి. సో ఇమ్మీడియట్గా సబ్జెక్ట్లో తీసుకొని సైన్ అప్ చేసాం. సో తను ఎంత ఎఫర్ట్ పెట్టిందంటే ఈవెన్ మేము చాలా రెయినీ షూట్స్ ఉన్నాయి. తన వర్క్ వచ్చేసి 30 days షూట్లో ఉండి 25 days రెయిన్ షాట్సే ఉన్నాయి. కంప్లీట్గా ఎవ్రీ డే 4 to 5 hours ఎవ్రీ డే రెయిన్ షాట్లో ఉన్న ఆ రెయిన్లో తను చాలా స్ట్రగుల్ అయింది. ఈవెన్ తన హెల్త్ బాగాలేకున్నా కూడా చాలాసార్లు నన్ను పుష్ చేసింది. అంటే నేనే కొంచెం కాంప్రమైజ్ అయ్యి వెళ్దామని ఆ పొజిషన్కి వెళ్ళాను. బికాజ్ అంత రెయిన్ పడేసరికి తన ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్లో కూడా ఏం పర్లేదు చేస్తా అని చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సిజా. సో ఇంకా ఇక్కడ రాలేదు మా ఎడిటర్ ప్రదీప్, ఇంకా తను ఫైనల్ మిక్సింగ్లో కూర్చొని ఉన్నాడు. ఆల్మోస్ట్ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాము. మా పోస్టర్ డిజైనర్ అఖిల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. తను కూడా చాలా డేస్ నుంచి పడుకోకుండా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు, పోస్టర్స్ కానీ యానిమేషన్స్ అన్నిటికీ. సో ఈవెన్ మై మిక్సింగ్ ఇంజనీర్ అరవింద్ మీనన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు మాకు ఏ టైంలో అవైలబుల్ ఉన్నారు, డే అండ్ నైట్ ఆయన వర్క్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ ప్రతి లేయర్ మీద ఆయన వర్క్ చేస్తే మీరు ఓవరాల్ ఫిల్మ్ చూస్తే ఒక బిగ్గర్ ల్యాండ్స్కేప్ బిగ్ ఫిల్మ్ లాగా సౌండింగ్ రావడం కోసం ఆయన చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే సారీ. మా యూవీ మీడియా కానీ తర్వాత హ్యాష్ట్యాగ్ మీడియా కానీ మా సినిమాని ప్రమోట్ చేయడానికి డే అండ్ నైట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మా రవి బ్రోకి, రవీంద్ర పుల్లే. సో మైసా సినిమాలో బిజీగా ఉన్నారు ప్రజెంట్. సో అది ఎప్పుడైతే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్నే మీట్ అయ్యాను. సో మీ మీట్ అయ్యి ఈ స్టోరీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు డైలాగ్స్ రాయడానికి ఆల్మోస్ట్ ఆయన 2.5 years నాతో స్పెండ్ చేశాడు. ఎవ్రీడే ట్రావెల్ చేసాం. కంప్లీట్గా డైలాగ్స్ అథెంటిక్గా అంత మీనింగ్ఫుల్ రావడానికి ఆయన ఎఫర్ట్స్ 100% పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది. ఈవెన్ అజయ్ గారి గురించి చెప్పాలి. అజయ్ గారు మేము కాశ్మీర్లో షూట్ చేసినప్పుడు అంత ఎక్స్ట్రీమ్ కండిషన్లో మేము షూట్ చేస్తున్నాము. సో మేమంటే అందరం కొత్త వాళ్ళం, మేము ఎఫర్ట్స్ పెట్టి చేయొచ్చు, ఎందుకంటే మాది ఫస్ట్ సినిమా కాబట్టి. ఆయన అన్ని సినిమాలు చేసినా కూడా అంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్లో విజయ్ ఎలా వెళ్ళారో ఆయన కూడా అలా వెళ్ళి మాకు సపోర్ట్ చేశారు. సో చాలాసార్లు అన్నారు, నేనే అన్నాను వెళ్ళి, సరే వేరే యాక్టర్ ఉంటే చేస్తారో లేదని. లేదు నువ్వు బిగ్గర్ విజన్కి వెళ్ళారు, సో మనం బిగ్గా వెళ్ళాలి అని ఆయన ఆల్వేస్ సపోర్ట్ చేశారు. ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్ ఆయన చూసేవాళ్ళు చూసి చాలా ఇండస్ట్రీ పీపుల్ చెప్పారు, చాలామంది నన్ను రిఫర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ అన్న. ఇంకెవరిని మిస్ అయ్యి ఉంటే సారీ, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మాట్లాడతాను. మీడియా అందరికి, ప్రెస్ అందరికీ మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు, సో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మా సినిమా కూడా మీ ప్రివ్యూ చూడండి. సో మీకు నచ్చితేనే పాజిటివ్ రివ్యూ రాయండి, లేకుంటే నెగిటివ్ రివ్యూ రాయండి, పర్లేదు. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మా సినిమా మీకు అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఒక కథ మీద 9 ఏళ్ళు ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడో ఒక చోట లో అవుతాం. ఒకే కథ మీద రిపీటెడ్గా వర్క్ చేయడం వల్ల ఎక్కడో ఒక చోట జడ్జిమెంట్ కూడా మనం మిస్ అవుతుంటాం. అంత ప్యాషనెట్గా చేయడానికి కారణం ఏంటి? ఎక్కడైనా లో అయిన సందర్భాలు ఉన్నాయా? అందులోంచి ఎలా బయటకు వచ్చారు? అంటే సార్, ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడే ఒక 6 years లాంగ్ జర్నీ పడుతుందని ఫిక్స్ అయ్యాము. సో ఈ 6 yearsలో చాలా హైస్ అండ్ లోస్ చాలా జరిగాయి. సో ఈవెన్ మాకు షూటింగ్ వెళ్తున్నప్పుడు చాలా అనుకున్న లొకేషన్లో వెదర్ సపోర్ట్ చేయకపోవడం, కొన్నిసార్లు పర్మిషన్స్ రాకపోవడం, ఈవెన్ ఎవ్రీ స్కెడ్యూల్ ప్రొలాంగ్ అవ్వడం, దాంతోపాటు ఇన్ని రోజులు జర్నీలో పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. బట్ అవన్నీ మాకు సపోర్ట్ ఇస్తుంది. మా ప్రొడ్యూసర్ గారు నాకు బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఇచ్చారు. ఎవ్రీడే మేము డిస్కస్ చేసేవాళ్ళం ఏం జరిగినా. సో ఆయన ఎప్పుడు దేనికి ఆయన వెనకాలేదు. ఈవెన్ నాకు పర్సనల్గా హెల్ప్ కావాలన్నా ఫినాన్షియల్గా ఆయన ఎప్పుడూ ముందుండే చేశారు. సో ఆ పర్స్పెక్టివ్లో ఎమోషనల్గా కానీ పర్సనల్గా కానీ నాకు ఎప్పుడు అతను సపోర్ట్ ఉంది. దాంతోపాటు మా టీమ్, ఈవెన్ జగదీష్ డిఓపి గారు కానీ, హీరో కానీ, సో ఎక్కడ లో అవ్వకుండా మనం గ్రేట్ సినిమా చేస్తున్నాం, ఇది ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకూడదు, ఎంత టైం అయినా పర్లేదు మేము వెయిట్ చేస్తాం, నో ప్రాబ్లం, నీ విజన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీయని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఈవెన్ అందరు యాక్టర్స్ డెడికేషన్ కానీ మా టీమ్ డెడికేషన్ వల్లనే ఇంత స్ట్రాంగ్గా స్టిక్ అనేది ఈ ప్రాజెక్ట్ చేసాం. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో మీ సినిమా ప్రజెంట్ చేశారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే సార్, మేము ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫిల్మ్ తీసాము, ఒక గుడ్ టాక్ వస్తుంది అనుకున్నాం. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్దామని ఫిల్మ్ ఫెస్టివల్కి అప్లై చేసి అక్కడ ప్రీమియర్ జరిగేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే ఓకే గుడ్ సినిమా బాగా చేశారు అనుకున్నాను. ఆ సినిమా తీసాక ఫారినర్స్ అందరూ వాళ్ళ కబడ్డీ ఏంటో తెలియదు వాళ్ళకి. ఈవెన్ వాళ్ళు రీసెర్చ్ చేసి గేమ్ గురించి ఎంత బాగా తీశారు, ఎవ్రీ డీటెయిలింగ్, తర్వాత టెక్నికల్ ఆస్పెక్ట్, సినిమాటోగ్రఫీ గురించి, మ్యూజిక్ గురించి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి, అవన్నీ ఈచ్ అండ్ డీటెయిల్ అన్ని జూరీస్ మాట్లాడుతాను. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఈవెన్ చాలామంది క్లాప్స్ కొట్టారు, విజిల్స్ కూడా వేసారు వాళ్ళు చాలా మూమెంట్స్లో. సో అవి చాలా నాకు సర్ప్రైజింగ్ అనిపించి నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్లో కొన్ని షార్ట్లు ఏంటంటే బాగా లీన్గా కనిపించారు. బాగా ఐ థింక్ చాలా వెయిట్ లూజ్ అయ్యి ఉంటారు. ఆ జర్నీ గురించి చెప్పండి.
ఆల్మోస్ట్ 32-33 కేస్ వెయిట్ లాస్ అయ్యాను సార్. అంతకుముందు మేము స్కెడ్యూల్ అనుకున్నప్పుడు బల్క్ క్యారెక్టర్ మేము బియర్డ్ లుక్ ఉండటం వల్ల మీకు అందులో ఆ స్కెడ్యూల్ కంప్లీట్ చేశాను సార్. అందులో నేను 127 కేజీస్ వరకు వెయిట్ ఉన్నాను నేను. దాని తర్వాత ఇమ్మీడియట్గా మేము స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ లుక్ వేరియేషన్ ఉంది. ఆ లుక్ వేరియేషన్లో బాగా లీన్ అవ్వాలి. ఆల్మోస్ట్ అక్కడి నుంచి మాకు మళ్ళీ లుక్ ఒక డిఫరెంట్ లుక్ స్టార్ట్ అవుతుంది. ఆ లుక్ కోసం నేను 32 కేజీస్ నేను వెయిట్ లాస్ అవ్వడానికి టోటల్గా ఇంకా మీకు ఫుడ్, డైట్, వర్కౌట్, ప్రాపర్ ఫుడ్ని అంటే ఓన్లీ సలాడ్స్, ఎగ్స్, తర్వాత 5 hours వర్కౌట్ డైలీ. ఇంకా ఎంత అవ్వగలం అంటే లీన్ మజిల్ నా ఫ్యాట్ పర్సంటేజ్ వచ్చేసరికి 9 to 10కి వెళ్ళిపోయింది సార్. అది అంతలా ఆ క్యారెక్టర్ లోయెస్ట్ వెయిట్ అదే సార్. అందులో అంత లీన్ అవ్వాలంటే అలా మొత్తం అలా ఉండాలి. దాని గురించి మొత్తం అయ్యాను సార్. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, అంటే ఈవెన్ ఈ పోస్టర్లు చూస్తుంటే, ట్రైలర్ చూస్తుంటే కూడా మీరు బాగా బిజినెస్ బ్యాక్ డ్రాప్, టెక్నాలజీ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నారు సార్. అసలు ఈ సినిమా ఇంట్రెస్ట్ ఏంటి, అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా ట్రీట్ చేసింది మిమ్మల్ని? చాలా బాగుంది సార్. బయట ఇండం అవన్నీ వేరే, కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇండస్ట్రీ తోటి. నాకు ఇబ్బందులు ఏం లేవు. ఓకే, అసలు ఇంట్రెస్ట్ ఏంటండి, ఎలా కలిగింది సినిమాల మీద ఇంట్రెస్ట్? మేము యాక్చువల్లీ టెక్నాలజీలో ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ ఎండ్ వావ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయకపోతే ఆ అప్లికేషన్ని మేము అసలు యూజర్ దగ్గర తీసుకెళ్ళామండి. లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ వావ్ ఫ్యాక్టర్ ఉండాలండి. అంటే ఒక కస్టమర్ని లేజీ చేయాలండి. అంటే ఏదైనా బ్రౌజ్ చేస్తుంటే ఆ బ్రౌజ్లో ఏంటంటే కష్టపడకూడదు కస్టమర్. చాలా ఈజీగా నెక్స్ట్కి వెళ్ళిపోయి చెక్అవుట్కి వెళ్ళిపోవాలి. సో ఈ జర్నీలో బాగా ఉండి ఇంకేమైనా చేస్తే డిఫరెంట్గా ఉంది అంటే ఇంకా క్రియేటివ్ సైడ్ ఇదే కనిపిస్తుందండి ఎంటర్టైన్మెంట్. 12 ఏళ్ళు ఎందుకు తీశారంటే ఆ సినిమా స్టోరీ, అందులో యాక్టర్ని 6 years అప్పుడు ఎంచుకొని అతను 18 years అయ్యేంత వరకు ఆ స్టోరీ కూడా 6 years నుంచి 18 years లో జరిగే స్టోరీ అన్నట్టు. ఇట్స్ ఏ రియలిస్టిక్ ఎక్స్పెరిమెంట్. మంచి హిట్ కూడా అయింది బాయ్హుడ్ అనేసి. సో మీరు కూడా ఇటువంటి ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేశారు ఈ ఫిల్మ్లో? ఎందుకంటే సో మెనీ వేరియేషన్స్ ఇన్ ద లుక్స్ అండ్ ఇట్స్ టేకెన్ ఓవర్ సో మెనీ ఇయర్స్. అంటే ఎక్స్పెరిమెంట్ అంటే సార్ ఆ సినిమాతో కంపారిజన్ ఏం లేదు, కానీ సో ఈ సినిమాలో మేము చెప్పాలనుకున్నది అంటే 4 decades ఆఫ్ అర్జున్ చక్రవర్తి లైఫ్ చూపించాలనుకున్నాం. ఆయన కంప్లీట్ ఆర్క్ చిన్నప్పటి నుండి ఆయన ఓల్డ్ ఏజ్ వరకు ఆయన కంప్లీట్ ఆర్క్ చూపించడం వల్ల అతని లైఫ్లో అతని ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ, సొసైటీ నుంచి సపోర్ట్ కానీ, ఆయన పర్సనల్ లైఫ్ కానీ ఎలా ఉండేది అవన్నీ 100% అక్యురసీతో పోర్ట్రే చేయడం కోసం ఆయన లుక్స్ అన్నీ ఎగ్జాక్ట్గా 8 physical వేరియేషన్ చేసింది సార్. అంటే ఈచ్ వేరియేషన్కి బాడీతో పాటు కంప్లీట్ లుక్ వేరియేషన్ కూడా ఉండడం వల్ల సో ఈచ్ వేరియేషన్ మేము అనుకున్న 2-3 monthsలో అచీవ్ చేయగలుగుతాం అనుకున్నాం. కానీ చాలా టైం పట్టింది దానికి, అంత ఈజీగా అవ్వలేదు. వెయిట్ లాస్ అవ్వడం కానీ తను అంటే ఇమీడియట్గా 110 kilos నుంచి 76 రావడం, 76 నుంచి 96 వెళ్ళడం, అవి అనుకున్నంత ఈజీ అవ్వలేదు. మేము అనుకున్న 2-3 monthsలో అవుద్ది అనుకున్నాం. బట్ తను చాలా హార్డ్ వర్క్ చేసి 4 months 5 months టైం తీసుకొని మరీ అక్యురేట్గా రావడం కోసం టైం తీసుకున్నాం సార్. ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం ఐమ్ లిటరలీ రషింగ్ ఫ్రమ్ ఫ్రాన్స్. ఇంకా నాకు బ్రీతింగ్ కూడా ఇది లేదు. సో ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ kept by these guys, Venu Gani, Vijay Gani, and producers and everyone. నేను చేయగలిగింది చేయాలని అంతే ఇంకా.